హలో అండి. నేను మీ విలేజ్ కోడలి పిల్లని. నువ్వు చాలా లక్కీ చిన్నమ్మ. మా బాబాయ్ పొద్దున్నే లేస్తాడు, నీళ్ళు పడతాడు, నీకు ఇంట్లో పనికి సాయం అవుతాడు, నీతో ఎప్పుడు కొట్లాడరు, మీరిద్దరు ఎప్పుడు నవ్వుకుంటూ ముసురుకుంటూ చాలా మంచిగా ఉంటారు. మా ఆయన ఉన్నాడు ఎందుకు ఎప్పుడు నన్ను తిట్టుకుంటూ ఏదో ఒక మాట అనుకుంటూ ఉంటాడు, ఇంట్లో పని సాయం చేయడు, పిల్లలను పట్టుకోడు అని నా పక్కింటి వాళ్ళు అన్నారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే నాకు పెళ్ళై 7 సంవత్సరాలు అవుతుంది. ఈ 7 సంవత్సరాల నుంచి ఎన్నిసార్లు నేను మా పుట్టింటికి వెళ్ళొచ్చాను నాకే లెక్కలేదు. అంటే అంతలా గొడవ పడ్డం, అంతలా వెళ్ళొచ్చా నేను. ఇంకా మా సంసారం ఒక దారిలో పడట్లే. నేను ఇప్పటికీ వెళ్తున్నా వస్తున్నా, అలా ఉంది మా సంసారం. పాపం తనకేం తెలియక పాపం మేము ఎప్పుడు మంచిగా ఉంటాం, ఎప్పుడు మంచిగా కలిసి ఉంటామని అనుకుంటుంది. ఎవరికి ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. కొంతమంది బయటికి చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు అంతే. తను చెప్పుకుంటుంది, నేను చెప్పుకోవట్లేదు అంతే. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు చెప్పుకున్నా, చాలామందికి చెప్పుకున్నా. కానీ మనం చెప్పుకునే కొద్దీ మనల్ని చీప్గా చూస్తారే కానీ మన ప్రాబ్లమ్ని ఎవ్వరు అర్థం చేసుకోరు. అసలు నిజానికి చెప్పాలంటే అలాంటివి చెప్పుకున్నా కూడా వేస్టే. ఎందుకంటే ఎవరికి చెప్పుకున్నా ఎవరు ఏం చేయలేరు కదా. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.